హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ధమాకా మోటార్ రీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నెక్సాన్ అయితే తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్ అండ్ దీని మైలేజ్ చూసుకుంటే యావరేజ్ హైవే మీద 25 నుంచి 30 కిలోమీటర్లు వస్తుందండి ఒక లీటర్ కి. ఓకేనా. వెహికల్ నడిచింది వచ్చేసి మనకి 86,000 అయితే నడిచింది విత్ సర్వీస్ రికార్డు. అండ్ ఫస్ట్ ఓనర్ బండి అండి. ఫస్ట్ ఓనర్ బండి. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డెంట్స్ కూడా లేవండి. టోటల్ క్లియర్ గా ఉంది బండి మొత్తం. ఓకేనా. టోటల్ బండి అయితే హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ బండి అండి. మనకి ఎన్ఓసి అయితే నేనైతే తీస్తానండి. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో అది మీరు పే చేసుకుని అక్కడ మన రాష్ట్రంలో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 5,90,000 అండి. 5,90,000. ఓకేనా ఫ్రెండ్స్. దీని కాస్ట్ కూడా మంచి ప్రైస్ కి వచ్చింది మనకి. ఇది వచ్చేసి 2019 అండి, 2019 మోడల్. అండ్ ఒక అడ్వకేట్ బండి అండి. ఫస్ట్ ఓనర్ అడ్వకేట్ బండి. ఓకేనా. వెహికల్ టోటల్ గా చూసుకుందాం ఒకసారి. చూసుకున్న తర్వాత మీకు నేను డీటెయిల్ గా చూపిస్తాను. వెహికల్ మొత్తం చూసుకోండి. ఎక్కడ కూడా మనకి డెంట్ పెయింట్స్ ఏమి అవసరం లేదండి. చాలా నీట్ అండ్ క్లీన్ గా వెల్ మెయింటైన్ బండి. 4 టైర్లు అయితే మంచి కండిషన్ లో అయితే ఉన్నాయండి. 4 టైర్లు అయితే బటన్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 2 టైర్లు అయితే కొంచెం ఎక్కువ ఉంది బటన్. వెనకాల వచ్చేసి ఇటు సైడ్ టైర్ అయితే కొంచెం తక్కువ ఉంది బటన్. ఓకేనా. స్టెప్ని చూసుకుంటే ఫ్రెండ్స్, స్టెప్ని కూడా ఉంది మనకి. కొత్త స్టెప్ని అలానే పడిందండి, ఎక్కువ వాడకం అయితే జరగలేదు. ఒకసారి బండి మొత్తం చూసుకుందాం రండి. డెంట్ సీన్స్ ఏం లేవండి, టోటల్ క్లియర్ గా ఉంది బండి. ఓకేనా. దీని టైర్స్ చూసుకోండి. టైర్స్ బాగానే ఉన్నాయి, మంచి టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి. బండి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నడిచింది చూపిస్తానండి మీకు నేను. 86,000 అయితే నడిచిందండి. 86,000. 86,000 అయితే నడిచింది. ఏసీ అయితే చిల్డ్ ఏసీ అండి. ఓకేనా. బాగుంది ఏసీ మొత్తం. ఇక్కడ వచ్చేసి మనకి స్పోర్ట్ మోడ్ ఉంటుంది, ఈకో మోడ్ ఉంటుంది. మనకి సిటీలో కావాలంటే ఎలాగంటే అలా నడుపుకునేదానికి కొంచెం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుందండి దీంట్లో. 4 పవర్ విండోస్ అయితే వర్కింగ్ లో ఉన్నాయి. ఓకే. బండి మొత్తం బాగుంది. ఏసీ టోటల్ వర్కింగ్ లో ఉందండి. బండి అయితే వెల్ మెయింటైన్ అనుకోవచ్చు. ఓకేనా. ఒక అడ్వకేట్ గారి బండి అయితే తీసుకొచ్చానండి ఇవాళ. ఫస్ట్ ఓనర్ అండి. ఫస్ట్ ఓనర్. వెహికల్ మనకి ఫ్రంట్ లో చూసుకోండి ఒకసారి బండి ఎలా ఉందనేది. అండ్ వెనకాల కూడా చూసుకోండి. సీట్లు గీట్లు అన్ని బాగానే ఉన్నాయండి. కవర్లు గివర్లు నీట్ గానే ఉన్నాయి. ఓకే. మనకేమి ఇంకా కవర్లు చేంజ్ చేసుకునే అవసరం అయితే లేదు. బండికి వచ్చిన కవర్లు అలానే ఉన్నాయి, కంపెనీ నుంచి వచ్చినాయి. ఓకేనా. సెంట్రల్ ఏసీ అయితే వస్తుందండి. టోటల్ గా ఒక 5 మినిట్స్ లోపల మొత్తం బండి మొత్తం బాగా చల్లగా కూల్ గా అయిపోద్ది. ఒక స్టీరియో సిస్టమ్ మొత్తం అంతా బాగుంది. ఎక్కడ కూడా మ్యూజిక్ సిస్టమ్ మొత్తం వర్కింగ్ లో ఉంది. ఇటు సైడ్ చూసుకుందామండి. ఇక బ్యాక్ టైర్ అయితే కొంచెం అరుగుందండి. ఓకే. బ్యాక్ టైర్ అయితే అరుగుంది. ఫ్రంట్ 2 టైర్లు మంచిగా ఉన్నాయి. కూడా బాగానే ఉంటుందండి దీంట్లో లగేజ్ చేసుకుని వెళ్ళేదానికి. అండ్ ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ స్టెప్నీ అండి. అన్యూజ్డ్ స్టెప్నీ అయితే పడుంది దీని లోపల. ఓకే. బ్రాండ్ న్యూ స్టెప్నీ అయితే పడుంది. ఎక్కడ మనకి రస్ట్ ఇష్ట అలాంటి ఏం లేవు. సిల్వర్ కలర్ బండి అయితే నీట్ గా ఉంది. చూసారు కదా, టోటల్ ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా మనం టచ్ అయిన బండి అయితే కాదు. టైట్ గా ఉంది. డోర్లు గీర్లు సిస్టమ్ మొత్తం టైట్ గా ఉంది బండి అయితే. ఓకే. ఒకసారి మీకు నేను స్టెప్ని చూపించేసాను కదా ఆల్రెడీ. సో ఇటు సైడ్ కూడా చూసుకోండి. ఫ్రంట్ 2 టైర్లు అయితే మంచి బటన్ ఉన్నాయి. వెనకాల అది వచ్చేసి కొంచెం అరుగుంది ఒక టైర్. కానీ ప్రస్తుతానికి అయితే టైర్లు అయితే అవసరం లేదు, బాగానే ఉన్నాయి. ఓకే. నడుస్తాయండి. ఇటు సైడ్ కూడా చూసుకోండి. మనకి ఎక్కడ కూడా డెంట్స్ గిన్స్ ఏం లేవండి. టోటల్ క్లియర్ గా ఉంది బండి మొత్తము. ఇటు సైడ్ కూడా ఒకసారి చూసుకోండి మీరు ఎలా ఉందనేది. బండి టోటల్ గా బాగుంది. నీట్ అండ్ క్లీన్ అండ్ బండి అండి. ఒకసారి మీకు నేను ఇంజన్ కూడా చూపిస్తానండి ఓపెన్ చేసి. ఇంజన్ కూడా చూపిస్తాను. దాని తర్వాత వచ్చేసి మనకి పికప్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మంచి మైలేజ్ వచ్చే బండి అండి ఇది టాటాలో. చూసారు కదా, ఇంజన్ అయితే మనకి కొత్త ఇంజనేనండి. ఆప్రాన్స్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్ నీట్ గా వాడి పెట్టినారు బండి అయితే. ఎక్కడ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు. బ్యాటరీ అయితే ఉందండి, మంచి బ్యాటరీ ఉంది అమరాన్ వాళ్ళది. సో బండి కూడా చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ గా పెట్టుకున్నాడు ఆయన ఓనరు. ఏ పీసు చేంజ్ అయింది కాదు. టోటల్ పట్టీలు గిట్టీలు అంతా ఒరిజినల్. ఇది కూడా సీల్డ్ అండి. బానెట్ కూడా సీల్డ్. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను. చూసుకోండి ఒకసారి. एक बार गाड़ी स्टार्ट करो।
అదే అండి, చూసారు కదా, ఇంజిన్ కూడా స్మూత్ గా ఉందండి. పెట్రోల్ ఇంజిన్ కి ఎంతైతే మనకి వస్తుందో సౌండ్ అలానే ఉంది, డీజిల్ వెహికల్ గా అయితే లేదు. సౌండ్ కింద అంతా నీట్ గానే ఉందండి. బండి మొత్తం ఓకే. ఠీకే ఆఫ్ కర్దో. ఫ్రెండ్స్ చూసారు కదండి, బండి అయితే బాగుంది, రన్నింగ్ గిన్నింగ్ బ్రహ్మాండంగా ఉంది, పికప్ అయితే చాలా బాగుంది బండిలో. అండ్ యావరేజ్ అయితే మంచి వెహికల్, యావరేజ్ మంచిగా వస్తుంది దీంట్లో. 25 నుంచి 30 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుందండి 1 లీటర్ హైవే మీద. ఓకే, వెహికల్ అయితే వెల్ మెయింటైన్ కారు. అండ్ మనకి ప్రైస్ చూసారు కదండి, 5,90,000 అండి, 5,90,000. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీలో అయితే ఉంది. నేనైతే కనుక ఈ బండికి ఇన్వాయిస్ అండ్ ఎన్వాయిస్ అయితే తీస్తాను. లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో అది మీరు అక్కడ పే చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. బండి టోటల్ గా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865440. ఇక్కడ ఎండ తక్కువగానే ఉంది కానీ ఉబ్బ ఎక్కువ ఉంది, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాం బయట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెహికల్ అయితే చూసారు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865440 ఉండండి. నా పేరు వచ్చేసి షఫీ, మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ సేల్ చేసి ఉంటానండి. ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది. ఒక అడ్వకేట్ గారి బండి అండి, సో చాలా నీట్ గా వాడి పెట్టినారు ఆయన. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్స్ మరోసారి అందరికీ స్వాగతం, ధన్యవాదాలు.